దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసమును బట్టి మరొక దినము మీ మధ్యకు రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మేల్కొల్పు ద్వారా మిమ్మల్ని తట్టి లేపాలని, మేల్కొల్పు ద్వారా మిమ్మల్ని దర్శించాలని, వాక్యము మిమ్మల్ని దర్శించాలని ఆశతో ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను. మరి భారపూరితమైనటువంటి పరిచర్య మీకు అర్థం అవ్వాలని ఆశతో ఉన్నాను. ఉదయం 5 గంటలకు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని పలకరిస్తున్నప్పుడు ఎక్కువ సమయాన్ని కూడా మేము ఇది చేయడం లేదండి, కొద్ది సమయాన్నే మీకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి 5-10 నిమిషాలు మీ అమూల్యమైనటువంటి ఆ సమయాల్లో ప్రారంభ రోజులో ప్రారంభ సమయాన్ని దేవుని కొరకు కేటాయించమని ప్రభుపేట మనం చేస్తూ విజ్ఞాపన. ఎందుకంటే అది వెలిగించబడితే వెలుగుతుంది, అది వెలిగించబడితే వెలుగుతుంది. ప్రియ సహోదరుడా, మన దగ్గర 100 క్యాండిల్స్ ఉన్నాయి, కానీ ప్రయోజనం లేదు. ఎప్పుడండి దాన్ని ఒక అగ్గి పుల్లతో దాన్ని వెలిగించకపోతే, అగ్ని అనేది దాన్ని వెలిగించకపోతే అది ప్రయోజనమా నిష్ప్రయోజనమా? నిష్ప్రయోజనమే కదా, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ప్రియ సహోదరుడా, మన దగ్గర అనేక వోల్ట్స్ బల్బులు ఉన్నాయి. మరి మన ఇంటి నిండా బల్బులు ఉన్నాయి. ఏంటి ప్రయోజనము? దానిలో మరి ఆ ఎలక్ట్రిసిటీ ప్రవహించకపోతే, ఆ శక్తి ప్రవహించకపోతే, ఆ పవర్ అనేది ప్రవహించకపోతే, అన్ని బల్బులు ట్యూబ్ లైట్లు ఉండి మరి ఏంటి ప్రయోజనం? దాన్ని వెలిగించాలంటే దానిలో ఒక శక్తి కావాలి, దానిలో ఒక పవర్ సప్లై చేయాలి. అలా సప్లై చేస్తేనే అది వెలిగించబడుతుంది. అప్పుడు ఆ వెలుగు అనేక మందికి వెలుగునిస్తుంది. చీకటిని మరి జయించడానికి దేవుడు వెలుగునిస్తూ ఉన్నాడు. మనుష్యుడు మరి వారికి ఇవ్వబడినటువంటి ఆలోచన బట్టి, జ్ఞానమును బట్టి బల్బులను మరి రకరకాలైనటువంటి మరి ఎంతో ఆధునిక టెక్నాలజీని కనుగొన్నాడు. అయితే దాన్ని సరైన రీతిలో వెలిగించడానికి నువ్వు ఆలోచన చేయకపోతే అది నీ బ్రతుక్కి నిష్ప్రయోజనము, ఎందుకు పనికిరాదు. ప్రియ సహోదరుడా, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. నీవు ఉదయమున లేచి నీవు వెలిగించబడాలి, వాక్యము చేత వెలిగించబడాలి, వాక్యము చేత మరి వెలిగించబడాలి. నీలోకి ఆ పవర్ రావాలి అంటే దేవుని యొక్క సన్నిధికి నువ్వు రావాలి, దేవుని యొక్క వాక్యంలో నువ్వు రావాలి, దేవుని యొక్క ప్రార్థన సహవాసంలో నువ్వు రావాలి. వచ్చినట్లయితే ఈ శక్తి బలము నీలో ప్రవహిస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయండి. మరి రాత్రి అంతయు వారు అగ్ని ప్రకాశముల నుండి ఆయన వారికి త్రోవ చూపించాడని కీర్తన గ్రంథము 78:14. అంటే చీకటిలో కూడా దేవుడు వారికి ఏం చూపించాడంటే మార్గమును చూపించాడు. ప్రకాశమానమైనటువంటి అగ్నిని స్తంభముగా చేసి అందులో నుంచి వారికి త్రోవను చూపిస్తూ ఉన్నాడు. దేవుడు అగ్నిస్తంభమును ఏర్పరిచి చీకటిలో వారికి త్రోవను చూపిస్తున్నాడు. ఆ త్రోవ గుండా వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ఆ త్రోవలలో వారు మరి చక్కటి ప్రయాణం చేయగలుగుతున్నారు. లక్షల కొలది జనాభా చక్కటి ప్రయాణం చేయగలుగుతున్నారు. నీవు కూడా ప్రకాశమానమైనటువంటి ఈ అగ్ని స్తంభమును నువ్వు వెలిగించగలిగితే, నీలో ఈ దాగి ఉన్నటువంటి ఈ అగ్నిని నువ్వు వెలిగించగలిగితే, నీలో ఉన్న ప్రతి చీకటి మరి పారద్రోలబడి నీకు వెలుగుమయమైనటువంటి త్రోవ నీకు సరళం చేయబడుతుంది. ఉదయముననే మరి నీ వెలుగు నీలో ప్రవహించినట్లుగా దేవుని సన్నిధికి నువ్వు రాగలగాలి. ఈ రాత్రంతా నువ్వు చీకటిలో పడుకుంటూ ఉన్నావు, నిద్రిస్తున్నావు, విశ్రమిస్తున్నావు, సేద తీరుతున్నావు, మంచిదే. మరి ఈ సేద తీరడం అనేది ఇంక అలాగే కొనసాగించడం అనేది ఎంతవరకు సబబు, ఎంతవరకు అది ప్రయోజనకరం? ఒకసారి ఆలోచన చేయి. నీ గడియలు ఎలా ప్రారంభిస్తున్నా? ఉదయమునే వెలుగు మరి ఉదయింప చేయడానికి దేవుడు మన కొరకు చక్కటి సూర్యుడిని, అలాగే రాత్రి జాములో వెన్నెల పంచటానికి చక్కటి చంద్రుని ఏర్పరిచాడు. అవైతే క్రమము తప్పకుండా సమయాన్ని పాటిస్తూ నిమిషము కూడా ఆలస్యం చేయకుండా
వాటి యొక్క విధులు అవి నిర్వర్తిస్తూ దేవుణ్ణి మహింపరుస్తున్నాయి కదా. మరి నీకు పగలు పని చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు, పగలు ప్రయోజనకరంగా ఉండడానికి దేవుడు నీకు ఇచ్చాడు. పగలు మరి ప్రారంభ నిమిషాల నుండి మరి నీకు అది మేలు చేసేటువంటి దినముగా ఉండాలని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అది నీకు ఒక జ్ఞాపకార్థమైన గుర్తుగా ప్రతిరోజు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఎలాంటి ఆలోచనతో నువ్వు లేస్తున్నావు ఆలోచన చేయి. నీ బ్రతుకు కనీసం నీకైనా ఉపయోగపడుతుందా ఒకసారి ఆలోచన చేయమని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఉపయోగపడలేకపోతే ఇక నుండైనా నీ వెలుగును వెలిగించు. నీలో దాగి ఉన్న ఈ ప్రకాశమానమైనటువంటి వెలుగును, అగ్నిని వెలిగించు. అది ఎలాగ వెలిగించబడుతుంది అంటే దేవుని సన్నిధికి వస్తే వెలిగించబడుతుంది. దేవుని యొక్క శక్తి నీలో ప్రవహిస్తే వెలిగించబడుతుంది. దేవుని యొక్క ప్రభావము నిన్ను తాకితే అది వెలిగించబడుతుంది. దేవుని సన్నిధికి నువ్వు రాగలగాలి. మరి వస్తున్నావా? సబుద్ధిని బట్టి నువ్వు వస్తావో రావో, దేవుని సన్నిధిలో ఉంటావో లేదో, ఉదయమునని క్రమశిక్షణలో ఉంటావో లేదో అని దేవుని యొక్క సేవకుడిగా మరి మిమ్మల్ని తట్టి లేపడానికి ఈ మేల్కొలుపు ప్రార్థనను మేము ముందుకు తీసుకొస్తున్నాను. కాబట్టి మరి నిద్రను జయించండి, ఆ చీకటిని జయించండి, రాత్రిని జయించండి. మరి ప్రకాశమానమైనటువంటి అగ్నిని మీలో వెలిగించండి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రార్థన అనేటువంటి ఆ వెలుగు చేత వెలిగించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయ కాలంలో మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ వాక్యములో ఉండి వెలిగించబడాలని ఆశ కలిగిన ప్రతి బిడ్డను ఇప్పుడే నీ శక్తి చేత, నీ ప్రభావం చేత వెలిగించండి. వారి జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని యేసు నామమున బట్టి అడిగి పెట్టుకుంటున్నాను.